హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇన్స్టెంట్ రవ్వ వడ. దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు 10 నిమిషాలు తగ్గించేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని 2 కప్పులు వాటర్ పెట్టుకుని ఇందులో కొంచెం అల్లం తురుము, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని 1 కప్పు గోధుమ నూక వేసుకుని 5 నిమిషాలు హై మంట మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత ఈ రవ్వ బాగా గట్టిపడింది కదా, ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా రౌండ్ బాల్స్లా చుట్టుకుని దీన్ని చేతితో ఇలా టిక్కీలా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఇవన్నీ ఒక్కొక్కటి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ. అంతే, ఇన్స్టెంట్ రవ్వ వడ రెడీ. దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు 10 నిమిషాలు తయారు చేసుకునే రవ్వ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ ఇన్స్టెంట్ రవ్వ వడలో మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.